శాసన మండలిని రద్దు చేయాలా వద్దా అన్న ప్రశ్నను లేవనెత్తుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు చాలా చక్కగా మాట్లాడారు. రద్దు చేస్తారా లేదా అనేది వేరే విషయం. ఆయన వ్యక్తం చేసినటువంటి భావాలు, అలాగే ఆయన వ్యక్తం చేసినటువంటి ప్రశ్నలకి సమాధానం రావాలి. ప్రజలు ఎన్నుకున్నటువంటి శాసనసభ ముఖ్యమా, లేక శాసనసభ నుంచి ఇతరత్రా నుంచి ఎన్నికైనటువంటి శాసన మండలి ముఖ్యమా? రెండు ముఖ్యమే కావచ్చు, కాదని అంటానికి లేదు. కానీ అక్కడ మెజారిటీ ఉందనేటువంటి ఒక అభిప్రాయంతో ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రధాన్ని అడ్డుకుంటే, అది కూడా కుట్రపూరితంగా అడ్డుకుంటున్న తరుణంలో దాన్ని రద్దు చేయాలా చేయకూడదా అనేటువంటి ప్రశ్నని ఆయన లేవనెత్తారు. ఇలా అయితే వచ్చే 2 ఏళ్ళు కూడా 3 ఏళ్ళు, అంటే వాళ్ళకి టీడీపీ వాళ్ళకి మెజారిటీ ఉన్నంతకాలం ఈ పరిణామం జరిగితే ఇంకా ప్రభుత్వం అనేది ముందుకు సాగుతుందా? చంద్రబాబు గారు ప్రతి క్షణం బ్రేక్ వేసుకుంటూ వెళ్తుంటే ఈయన జగన్ గారు ఆ బ్రేకులు తొలగించుకుంటూ వెళ్ళటానికే టైం సరిపోతుందా అన్నది ఆయన ఆవేదన. విధానాల్లో వ్యతిరేకత ఉండొచ్చు, విధానాల్లో ఇచ్చేయచ్చు, కానీ కుట్రలు చేయటం ద్వారా కావాలని వాటిని జాప్యం చేసేటువంటి విధానం మంచిది కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ రకమైన తరహాలోకి వెళ్ళటంతో శాసన మండలిని రద్దు చేయాలనేటువంటి ఆలోచనకి ప్రభుత్వం వచ్చింది. చేస్తారా చేయరా అనేది మనం సోమవారం చూస్తాం. కానీ ఆ ఆలోచన రావడానికి కారణం ఎవరు? చంద్రబాబు గారు, యనమల రామకృష్ణుడు, చైర్మన్ షరీఫ్. ఒకవేళ రేపు రద్దు అయ్యే పరిస్థితి వస్తే వీళ్ళ ముగ్గురే బాధ్యత వహించాలి. దాని తేలిక కాదు, కేంద్రం ఒప్పుకోవాలి. ఏమి ఒప్పుకోకూడదని ఉందా? ఒప్పుకుంటే మీ అందరూ ఉద్యోగాలు పడతాయి కదా, యనమలకి ఇప్పుడు ఉన్న హోదా మొత్తం పోతుంది కదా. అంటే వాళ్ళ ప్రయోగం ఆత్మహత్య సదృశ్యంగా మారింది. రైట్, జగన్ గారికి కూడా కొంత నష్టం ఉండొచ్చు, వైసీపీకి కూడా కొంత నష్టం ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకు కూడా కొన్ని పదవులు ఉన్నాయి, కొంతమందికి వచ్చే భవిష్యత్తులో కొంతమందికి అదనంగా పదవులు రావచ్చు. అయినప్పటికీ కూడా ఈ రకమైన అనైతిక రాజకీయాలని ఎంతకాలం భరించాలనే ఉద్దేశంతో జగన్ గారు ఈ ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు మరి పునరుద్ధరించారు కదా, మరి దాన్ని ఎట్లా వాళ్ళ అబ్బాయిగా తీసేయటం పద్ధతేనా అనే సెంటిమెంట్ కూడా వస్తుంది, కాదంటాను. కానీ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పునరుద్ధరణ చేశారు కాబట్టి ఆయనకి ఇబ్బంది రాల. కానీ ఇప్పుడు ఈయన కొత్తగా అధికారంలోకి వచ్చాడు, అంతకుముందు ఉన్నటువంటి అధికారం అయింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఈ సమస్యలు రాలా. ప్రతిపక్షం నుంచి కానీ ఇదంతా కూడా అప్పుడు తెలుగుదేశంకి కొంత అటు ఇటు ఉన్నప్పుడు కూడా మొత్తం మీద వాళ్ళకేం పెద్ద ఇబ్బంది రాకుండానే జరిగిపోయింది. కాబట్టి అది 3 ఏళ్ళు గడిచిన తర్వాత కాబట్టి ఇబ్బంది రాలా. కానీ జగన్ గారికి మొదటి సంవత్సరం నుంచి 6 నెలల నుంచే, మొదటి 3 నెలల నుంచే ఈ సమస్యలు మొదలవుతున్నాయి. రోజు చంద్రబాబు గారితో ఎక్కడ తెకాకు పడతాడు, తలనొప్పి ఎదుర్కోవాలి. సో అందువల్ల ఈయన ఈ ప్రతిపాదన చేశారు. మరి ఆ మటుకు వస్తే అదే తీరి చంద్రబాబు గారికి కూడా వర్తిస్తుంది కదా. ఎన్టీ రామారావు గారు ఆ రోజు రద్దు చేశాడు కదా కౌన్సిల్ని. మరి ఆ రద్దు చేసిన దాన్ని ఈయన మళ్ళీ చంద్రబాబు గారు ఇప్పుడు ఎట్లా రద్దు చేయొద్దని చెబుతున్నాడు, రద్దు చేయకూడదని అంటున్నారు యనమల కానీ వాళ్ళంతా కూడా. అంటే వాళ్ళ పదవుల కోసం రద్దు కాకుండా ఉండాలి. మరి ఇదే చంద్రబాబు గారు 2007లోనో ఎప్పుడో ఆయన ఎన్నికల మేనిఫెస్టోలోనో ప్రకటన చేశారట, మేము అధికారంలోకి వస్తే మళ్ళీ రద్దు చేస్తామని. వాళ్ళు అసలు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఈ కౌన్సిల్లో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు, ఇప్పుడు జగన్ గారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఒకే రకంగా ఉన్నాయని చెప్పాలి. సో అందువల్ల అప్పుడు ఎన్టీ రామారావు రద్దు చేసినప్పుడు ఈ టీడీపీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ నాయకులు కానీ ఏమేమి విమర్శలు చేశారు. ఇప్పుడు అవన్నీ మరి జగన్ గారికి వర్తించవా? జగన్ గారి ఇబ్బందులు ఎదుర్కొంటే వీళ్ళు సంతోషపడతారా? అందువల్ల ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినంత మాత్రాన, తీసుకొచ్చినంత మాత్రం నేను రద్దు చేయకూడదనేమి లేదు. మరి ఎన్టీ రామారావు గారు రద్దు చేశారు కాబట్టి మేము రద్దు చేస్తామని చెప్పాల్సిన టీడీపీ ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదన్న పాయింట్ ఉంటుంది. సో అంటే విమర్శలు చేయడానికి మాత్రమే టీడీపీ ఉంటే ఉండొచ్చు. కానీ ఎన్టీ రామారావు గారు రద్దు చేసింది కరెక్ట్ అయితే జగన్ గారు చేసేది కరెక్ట్ అవుద్ది. ఎన్టీ రామారావు గారు తప్పు చేశారని చెప్పానండి, అప్పుడు ఈయన తప్పు చేశారని చెప్పుకోవచ్చు. మరి ఆయన ఎందుకు రద్దు చేస్తాను సందర్భంలో అన్నారు చంద్రబాబు గారు. సో ఇవన్నీ చూస్తే ఇక్కడ బేసిక్గా ఒక సమతుల్యత, ఒక విలువలు పాటించడం ఇట్లాంటివి ఏమి లేనప్పుడు ఈ ఆలోచనలు వస్తాయి. అయితే ఇప్పుడు ఒకే ఒక మార్గం ఏంటంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ ఇతరులు కానీ, అయ్యా మేము ఇట్లాంటి కుట్రలకు మేము సహకరించాం, మేము పద్ధతిగా వ్యవహరిస్తాం, అయితే రిజెక్ట్ చేస్తాం, లేదంటే సమ్మతిస్తాం, ఆమోదిస్తాం బిల్లుల్ని. కాబట్టి ప్రభుత్వాన్ని పనిగట్టుకుని ఈ రకంగా ఇబ్బంది పెట్టమని కనుక ఈ మెజారిటీ ఎమ్మెల్సీలు కనుక ముందుకొచ్చి జగన్ గారికి ఏదైనా హామీ ఇస్తే అప్పుడు ఆయన ఈ రద్దుని ఆలోచించవచ్చు, రద్దు చేయకుండా ఉండాలా వద్దా అన్న దాని మీద ఆలోచించవచ్చు. లేకుంటే రద్దు చేసిన తర్వాత కేంద్రం ఎంతకాలానికి ఒప్పుకుంటుంది, ఏదో టైంకి అయితే ఒప్పుకుంటుంది కదా.
ఇప్పుడు ఈ మధ్య కేంద్రం కూడా అసలు శాసనమండలి అవసరమా కాదా అని అందరికీ సర్క్యులర్ పంపించి అభిప్రాయాలు సేకరణ చేస్తుందట. సో అందువల్ల ఈ రద్దు కాదని ఎందుకు అనుకుంటారు? రద్దు అయితే వీళ్ళకు మొత్తం పోతాయి కదా, వీళ్ళు ఎందుకు ఈ చివరికి ఓడగొట్టిన నాగల దుంపలు అయిపోతారు కదా తెలుగుదేశం వాళ్ళందరూ. ఆ సంగతి కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలిగా. ఇప్పుడు నాకు వస్తున్న సమాచారం ఏంటంటే తెలుగుదేశంలో గడబడి జరుగుతుందని, యనమల నేను ఇతర నాయకుల్ని వాళ్ళు చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. మీ మూలంగా మా పదవులు కూడా పోయేటట్టున్నాయి, ఈ అహంకారము లేదంటే జగన్ మీద ద్వేషంతో మీరు ఇట్లా చేయటం వల్లని వాళ్ళు కొందరు అంటున్నారట. సో ఏదేమైనప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు కాబట్టి కంటిన్యూ చేయాలని లేదు, ఎన్టీ రామారావు రద్దు చేశారు కాబట్టి ఈయన రద్దు చేయాలని ఏమి లేదు. బట్ ఆ పరిస్థితులు సందర్భాన్ని బట్టి ఉంటుంది తప్ప జగన్ గారికి వైఎస్ సెంటిమెంట్ ఉంటే తెలుగుదేశం వారికి ఎన్టీ రామారావు సెంటిమెంట్ లేదని చెప్పమనండి, ఓకే, అప్పుడు ఏదైనా మాట్లాడుతాం. అంటే వాళ్ళు చెప్పగల సమర్థులు కూడా, ఎందుకంటే వాళ్ళకేం పెద్ద మాటలు మార్చడంలో వాళ్ళకేం పెద్ద ఫీల్ గారు కాబట్టి అట్లేమో చెబుతారేమో తెలియదు కానీ. బట్ అయితే ఈ రద్దు చేయడానికి ముందు జగన్ గారు 1-2 సార్లు ఆలోచించుకుని దీని మంచి చెడు పూర్వాపరాలు, దానికి వచ్చే లాభ నష్టాలు, కేంద్రం సహకరించే తీరుతెన్నులు వీటి ఆధారంగా నిర్ణయం తీసుకుంటారని అనుకోవాలి.